లేదు చెప్పినాం కదా అంటారు, అంతకుమించి ఇంకేం అనలేము. ఏమంటారు అసలు పర్లేదు చెప్పు. చెప్పినా అదే చెప్పినాం కదా. పర్లేదా? ఫస్ట్ టైం ఫ్రెష్ కదా నువ్వు, ఫ్రెష్గా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు అతను పెడుతుంటే నీకు నొప్పి వచ్చిందా? ఎట్లా అంటే ఆ ఫీలింగ్స్ ఎట్లుంటుంది? ఫస్ట్ నొప్పి వస్తుంది, తర్వాత ఫీలింగ్స్ వస్తాయి. అంటే అసలు ఎట్లా నాకు తెలియదు కదా, అడుగుతున్నా. క్లియర్ చెప్పొచ్చు ఒక 2 లైన్స్. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కొంచెం పెయిన్ అవుతుంది, తర్వాత రిలీఫ్గానే అనిపిస్తుంది. తర్వాత హాయిగా ఉంటుందా? హాయిగా ఉంటుంది. నాతో ఎన్నిసార్లు పెట్టించుకుంటావు ఏమో. నిన్ను బట్టి నేను తెలుసుకుంటాను ఎలా ఏంటి అని. అంటే నీకు చిన్నగా ఉంటే బాగుంటుందా, పెద్దగా ఉంటే బాగుంటుందా? చిన్నగా అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది, పెద్దగా ఉంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. పెద్దగా ఉంటే నీకు సాటిస్ఫాక్షన్? సాటిస్ఫాక్షన్ అవుతాము. అట్లా చాలా ఫీలింగ్స్ చాలా ఫీలింగ్స్ వస్తాయి. కాదు, ఎప్పుడన్నా నాకావా? లేదు, నాకారేంటి అంటే అదే అంటే మామూలుగా ఐస్ ఫ్రూట్ అట్లా చేస్తారు కదా. ఏం అలా అయితే ఎప్పుడు చేయలేదు, అలా అయితే ఎప్పుడు చేయలేదు. అంటే చేస్తే కూడా చాలా మందికి జెంట్స్కి ఏంటంటే ఇంకా ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి మీ మీద, మిమ్మల్ని వదిలిపెట్టలేరు, అట్లా ఉంటుంది కదా. ఏమో నాకైతే ఎప్పుడు అలా చేయాలనిపించలేదు, చేయలేదు. చేయొచ్చేదా? లేదు, ఇంకా అక్కడే బెటర్ ఉంటుంది కదా అనేసి ఇంకా ఎక్కడ ట్రై చేయలేదు. ఏదైనా పర్లేదు, మనం అయితే ఒక రోజు మొత్తం కొట్టేసుకుందాం. బాగా పెట్టుకోవాలి. మంచి రూమ్ ఒకటి బుక్ చేయి సరేనా? మంచి రూమ్ బుక్ చేసి మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చేసి నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం వచ్చి కాల్ చేయి, వస్తాను. వచ్చి ఇంకేముంది, వచ్చాక స్టార్ట్ చేద్దాం. అంటే నువ్వే రొమాన్స్ చేయాలి నాతో. ఎలా చేస్తావు చెప్పు, ఇది ఒక్కటి చెప్పు. రొమాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ ఒకసారి. ఎట్లా మామూలుగా చెప్పు ప్లీజ్. మామూలుగా ఏముంది, నీ చేతులతో చెప్పొచ్చు కదా. డ్రెస్ తీస్తాను, నార్మల్గా ముద్దు పెడతాను, మెడపై తిప్పుతాను, ఇంకా అన్ని చాలా చేస్తాను. కింద మరి కింద ఉంది, కింద పెడతాను కదా. నువ్వు పెట్టుకుంటావా? నేనే పెట్టుకుంటాను. నీకు తెలియదు అంటున్నా కదా, నేనే పెట్టుకుంటాను. పెట్టుకున్నాక నాకు 1-2 సార్లు కావాలనిపిస్తుంది నీతోటి. ఒకసారి నాకు సాటిస్ఫాక్షన్ కాదు కదా. అంటే ఇంత అందంగా ఉండి ఇంత బాగున్నావు, ఇలా ఎట్లా వదిలిపెట్టుకుంటా చెప్పు. నేను అలాంటప్పుడు నాకు ఒక 2-3 టైమ్స్ కావాలనుకుంటా. రోజంతా ఇస్తాను అంటున్నాను కదా. రోజంతా తర్వాత నువ్వే వరకు వస్తావు మళ్ళీ. అంతేనా? అంతే, నువ్వే వచ్చేస్తావు. అంటే ఎలా అంటే మళ్ళీ రానికి ఏం చేస్తావు? అట్లా తెలుస్తుంది, చేసాక తెలుస్తుంది. నీకు బాగుందా మరి నాకు బాగుందా ఎలా ఉంది అని తెలుస్తుంది అప్పుడు. అంటే నీ దగ్గరికి వస్తే నువ్వు సాటిస్ఫాక్షన్ చేస్తావు? చేస్తాను. ఇంకా అంతే, ఇంకా చెప్పాలి. సరే మరి ఒక రౌండ్ వేసుకుని లేదు, ఇక్కడ వద్దు, రూమ్ అయితే బుక్ చేయ, దానికి వెళ్దాం అంటున్నాను కదా, నువ్వే ఇక్కడ తీసుకొచ్చావు. సరే ఇది ఒక్కసారి చేసుకుందాం. లేదు ఇక్కడ వద్దు, బాగాలేదు అసలు. 500 ఎక్కువనే తీసుకో. లేదు వేయిస్తా. వద్దు, అట్లా ఏం లేదు, ఇంకా తక్కువనే చేస్తాను. కాకపోతే రూమ్ బుక్ చేయ కదా. రూమ్ లో అయితే ఓకేనా? రూమ్ లో అయితే ఓకే. సరే ఓకే, ఒకసారి దగ్గర రావచ్చు కదా. లేదు ఇప్పుడు వద్దు ఇక్కడ. సరే ఏమొద్దు ఇక్కడ ఏమొద్దు. ఓన్లీ అంటే నాకు ఆల్రెడీ ఫీలింగ్స్ ఎక్కువైనాయి కదా, నువ్వు ఒక ఇట్లా మామూలుగా ఇట్లా అనుకుని వెళ్ళిపోదాం అంతే. వద్దు ఇక్కడ ఏమొద్దు, అదేమొద్దు, ఇట్లా అనుకుని వెళ్ళిపోదాం. సరేనా? మరి వెళ్దాం రూమ్కి. సరే మరి వెళ్దాం. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया.